నమస్కారం. ఈ భవకు స్వాగతం. ఈ రోజు సుఖీ భవలో నెల నెల నరకాన్ని చూపించే అధిక ఋతుస్రావం, లంగ్ క్యాన్సర్ ని ముందే పట్టుకోండి. కాసేపటికే ఎందుకీ అలసట, నడక హృద్రోగులకు ఎంతో మేలు. ఇంకా హెల్త్ టిప్. నెలసరి అనేది మహిళల ఆరోగ్యానికి ఒక సూచిక. కానీ అదే నెలసరి కొందరి పాలిట శాపంగా మారితే, ప్రతి నెల ఆ 4 రోజులు కన్నీటి సముద్రాన్ని తలపిస్తే, అధిక ఋతుస్రావం అలాంటి సమస్య. ఇవాళ ఎంతో మంది మహిళలు ప్రతి నెల అధిక ఋతుస్రావం సమస్యతో నరక యాతన అనుభవిస్తున్నారు. గంట గంటకు ప్యాడ్ మార్చాల్సి రావటం, రక్తం గడ్డలుగా పడటం, తీవ్రమైన కడుపు నొప్పి, ఇవన్నీ కేవలం శారీరక ఇబ్బందులు మాత్రమే కాదు, మహిళల్ని మానసికంగానూ కుంగతీస్తాయి. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన రక్తహీనతకు దారితీసే అధిక ఋతుస్రావం సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం మహిళల శరీరంలో ఒక అద్భుతమైన సృష్టి కేంద్రం. ప్రతి నెల ఒక బిడ్డకు జన్మనివ్వటానికి గర్భాశయం లోపలి భాగం సిద్ధమవుతుంది. గర్భాశయం అత్యంత లోపలి పొరను ఎండోమెట్రియంగా పిలుస్తారు. ఇల్లు కట్టే ముందు పునాది వేసినట్టుగా ఈ ఎండోమెట్రియం పొర ప్రతి నెల రక్తం కణజాలంతో ఒక మెత్తటి పరుపులా తయారవుతుంది. ఒకవేళ గర్భధారణ జరగకపోతే ఈ ఏర్పడిన పొర విచ్ఛిన్నమై నెలసరి రూపంలో బయటకు వస్తుంది. సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన ఋతుచక్రంలో 3 నుంచి 5 రోజుల్లో సుమారు 30 నుండి 40 మిల్లీలీటర్ల రక్తం మాత్రమే బయటకు పోతుంది. ఈ ప్రక్రియను ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే 2 ప్రధాన హార్మోన్లు నియంత్రిస్తూ ఉంటాయి. ఒక అందమైన నాట్యానికి లయ ఎంత ముఖ్యమో, ఈ హార్మోన్ల సమతుల్యత కూడా అంతే ముఖ్యం. కానీ ఈ లయ తప్పితే గర్భాశయ కోటలో తుఫాను రేగినట్టే. మనకి మామూలుగా ప్రతి మెన్స్ట్రేషన్లో మనకి 35 ml ఆఫ్ బ్లడ్ లాస్ అన్నది జరుగుతుంది అనమాట. కొందరికి 35 to మనకి 80 ml వరకు కూడా ఉంటుంది. అంతకన్నా కనుక ఎక్కువ పోతున్నా, లేకపోతే గడ్డలుగా పోతున్నా, నార్మల్ ఫ్రీ ఫ్లో కాకుండా గడ్డలుగా పోతున్నా, మోర్ దెన్ 3 ప్యాడ్స్ కనుక ఎక్కువగా వాడుతున్నా కూడా, అండ్ మోర్ దెన్ 7 days అయినా కూడా మనము అధిక రక్తస్రావం అని చెప్తాము క్లినికల్గా. అండ్ ఈ మెనరేజియా అన్నది మిమ్మల్ని డే టు డే వర్క్ నుంచి డిజేబుల్ చేస్తున్నా, చాలా రక్తస్రావం అయిపోయి అనీమియా అనీమియా అంటే రక్తహీనత, ఇట్లాంటివి గనక మనకి క్లినికల్గా వస్తే మనం దాన్ని అధిక రక్తస్రావం అని చెప్పుకుంటాం. మనకి అధిక ఋతుస్రావానికి మనకి కారణాలు ఏంటంటే, మనం పామ్ కోయిన్ అని ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది మాకు సైంటిఫిక్గా బుక్స్ ప్రకారం. సో ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క డిసీజ్కి స్టాండ్ అవుతుంది అనమాట. పాలిప్, అడినోమయోసిస్, లియోమయోమా అంటే ఫైబ్రాయిడ్, మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్, సి అంటే కోయాగులేషన్ డిజార్డర్స్, తర్వాత ఓవులేషన్ ప్రాబ్లమ్స్, ఆట్రోజెనిక్ అంటే డాక్టర్ ఇచ్చే మందుల వల్ల కొన్నిసార్లు హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ అన్నవి ఇస్తూ ఉంటారు. ఆ బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం వల్ల పీరియడ్స్ అప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఫ్లో నార్మల్గా ఉండదు, చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏంటంటే నాన్ సిగ్నిఫికెంట్ ఆర్ సమ్టైమ్స్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ అప్పుడు కూడా అధిక రక్తస్రావం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ నాన్ మెన్స్ట్రల్ అనమాట. కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన కొత్తలో మనకి ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవ్వడము, ప్రెగ్నెన్సీ అని తెలియకుండా ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవుతుంటే పీరియడ్స్ అనే అనుకుంటా ఉంటారు. సో అట్లాంటివన్నీ మనకి ఈ నాన్ సిగ్నిఫికెంట్లో వస్తాయన్నమాట. చెరువు నిండితేనే అలుగు పారుతుంది, కానీ ఇక్కడ గర్భాశయం నిండకుండానే రక్తం వరదలా ప్రవహిస్తుంది. దీనికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత. ఈస్ట్రోజన్ స్థాయిలు మితిమీరితే ఎండోమెట్రియం పొర విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో రక్తస్రావం తీవ్రత పెరుగుతుంది. పీసీఓడి, థైరాయిడ్ సమస్యలు దీనికి మరింతగా ఆజ్యం పోస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైనకాలజీ అధ్యయనాల ప్రకారం సుమారు 30% మంది మహిళలు తమ జీవిత కాలంలో అధిక ఋతుస్రావం సమస్యను ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నాయి. నెలసరిలో అధిక ఋతుస్రావానికి ఫైబ్రాయిడ్స్ లేదా లోపలి కండరాలు పెరిగే అడెనోమయోసిస్ కూడా ఓ కారణంగా ఉంటాయి. ఇక లక్షణాల విషయానికి వస్తే వరుసగా 7 రోజుల కంటే ఎక్కువ కాలం ఋతుస్రావం అవుతూ ఉంటుంది. ప్రతి గంటకో 2 గంటలకో ప్యాడ్ మార్చాల్సి వస్తూ ఉంటుంది. రక్తం గడ్డలుగా పడుతూ ఉంటుంది.
ఈ పరిస్థితి చివరికి తీవ్రమైన రక్తహీనతను తెచ్చిపెడుతూ ఉంటుంది. అధిక రక్తస్రావం వల్ల మనకి ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయంటే, ఫస్ట్ నీరసం, చాలా నీరసంగా ఉంటుంది. మనం మామూలుగా కూడా చూసుకుంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే ఒక 1 వీక్ ముందు నుంచి కూడా మనకి ప్రీమెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అని అంటారు, ఆర్ పిఎంఎస్ అంటారు, ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటారు. అప్పటి నుంచే మనకి పోస్ట్ ఓవులేషన్ గుండె దడలు స్టార్ట్ అవ్వడము, ఈ కారణం తెలియకుండా నీరసంగా ఉండడము, తొందరగా ఫెటిగబిలిటీ అంటే తొందరగా అలసిపోవటం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి నార్మల్. బట్ అధిక రక్తస్రావంకి ఇవి కూడా యాడ్ అయ్యి ఇంకా నీరసించిపోవడము, స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళలేరు, నార్మల్గా రన్నింగ్ వాకింగ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒక 2-3 అడుగులు వేసినా కూడా గుండె దడలు రావటం జరుగుతుంది. అండ్ వీళ్ళకి ఇంకేంటంటే ఆకలి అన్నది తక్కువగా ఉంటుంది, మూడ్ ఇరిటేషన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు రక్తస్రావం కనుక చాలా ఎక్కువైతే కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్యూర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మన శరీరానికి రక్షణ ఇవ్వాల్సిన రక్తం ఇలా ప్రతి నెల వరదలా కొట్టుకుపోతుంటే అది తీవ్రమైన ఐరన్ డిఫిషియన్సీ ఎనీమియాకు దారితీస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ పడిపోవటం వల్ల రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. దైనందిన పనులు కూడా చేసుకోలేనంత మానసిక శారీరక అలసట ఆవహిస్తుంది. అధిక ఋతుస్రావానికి కారణాలను తెలుసుకునేందుకు డాక్టర్లు ముందుగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సీరం ఫెర్రిటిన్ పరీక్షలు చేస్తారు. వీటి సాయంతో రక్తహీనత తీవ్రతను లెక్కిస్తారు. హార్మోన్ల స్థితిని తెలుసుకోవటానికి థైరాయిడ్, ప్రొలాక్టిన్ పరీక్షలు కూడా చేస్తూ ఉంటారు. గర్భాశయ నిర్మాణాన్ని, ఫైబ్రాయిడ్లను స్పష్టంగా చూడటానికి పెల్విక్ అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేస్తూ ఉంటారు. అవసరమైతే గర్భాశయం లోపలికి చిన్న కెమెరాను పంపి చూసే హిస్టరోస్కోపీ లేదా ఎండ్రోమెట్రియల్ బయాప్సీ చేయటం ద్వారా క్యాన్సర్ ముప్పును కూడా ముందే పసిగడతారు. మనకి ఫస్ట్ అధిక రక్తస్రావం అన్నది ఎందుకు జరుగుతుంది అన్నది చూసుకోవాలి. అండ్ ఇది ఏజ్ టు ఏజ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడే పెద్ద మనిషి అయిన పాపని కనుక చూసుకుంటే అప్పుడు వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, అప్పుడు వచ్చే అబ్నార్మల్ బ్లీడింగ్ కానీ దాన్ని ప్యూబర్టీ మెనరేజియా అంటారు. సో ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకసారి థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఒక అల్ట్రాసౌండ్ అయితే చేయిస్తాం, పీసీఓడి ఏమన్నా ఉందా, సిబిపి కూడా ఒకటి చెక్ చేస్తాము, రక్తహీనత ఏమన్నా ఉందా లేదా చూడడానికి. సో ఈ ఎవాల్యుయేషన్ అయిపోయాక ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మదర్ని మనం రీఅష్యూర్ అనేది చేస్తామన్నమాట. లేదు ఇంకా చాలా పోతోంది అన్నప్పుడు మనం లో డోస్ ఓసీ పిల్స్ అనేది పెట్టుకొని అనీమియాని మనం ట్రీట్ చేసుకుంటాం. మనకి 8 grams కన్నా కనుక తక్కువ ఉంది అట్లా అనుకుంటే కనుక 6 grams అట్లా ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చుకుంటాము. 6 to 8 ఉంటే ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటాం. 8 కన్నా అబోవ్ కనుక ఉంటే మనము ఓరల్ ఐరన్ అన్నది మనం టాబ్లెట్స్ ఇచ్చి ట్రీట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ప్యూబర్టీ మెనరేజియా. తర్వాత చూస్తే కనుక 18, 19, 20 to 25 మధ్యలో పీసీఓడిలో ఎక్కువగా బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి మనము సిప్రోటెరాన్ ఎసిటేట్ బేస్డ్ అంటే యాంటీ ఆండ్రోజెనిక్ డ్రగ్స్తో పాటు ఇస్ట్రోడయోల్ యాడ్ చేసి మనకు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. చాలా వరకు పీసీఓడితో వచ్చే మెనరేజియా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కొంచెం మెడికల్ మేనేజ్మెంట్ తోటి సరిపోతుంది అనమాట. పోతే థైరాయిడ్ ఎక్కువగా హైపోథైరాయిడ్లో ఇట్లా అధికంగా బ్లీడింగ్ అవ్వడం చూస్తూ ఉంటాము. అండ్ పాలిప్స్ కనుక ఉంటే మనం వాటిని రిమూవ్ చేసుకుంటాం. అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ కనుక ఉంటే ఫస్ట్ మినిమల్ డిసీజ్ ఉంటే మెడికల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఫైబ్రాయిడ్స్ కనుక ఏమన్నా ఉంటే, చిన్న సైజ్ కనుక ఉంటే మనం ఇంజెక్షన్స్తో తగ్గించవచ్చు, మెడిసిన్స్తో కూడా తగ్గించవచ్చు. కానీ మెడిసిన్స్ ఎక్కువ రోజు ఇవ్వలేము, లివర్ ఫెయిలియర్ అన్నది జరగవచ్చు. ఇంజెక్షన్స్ కూడా ఎక్కువ రోజులు ఇవ్వలేము, కానీ ఇచ్చిన 3-6 నెలల్లోనే మనకు సైజ్ అన్నది కొంతవరకు తగ్గించవచ్చు. బట్ స్టిల్ 25 ఏళ్ళకి అధిక రక్తస్రావం అవుతుంది అంటే కనుక బయాప్సీ తీయించుకోవడానికి మాత్రం మీరు వెనకాడొద్దు. ఇంకొకటి, ఎనీ ఉమెన్ హూ ఈజ్ అబవ్ 40 yearsకి మనకి ఎండోమెట్రియల్ బయాప్సీ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బయాప్సీలో మనకి ఏమన్నా బయటపడితే అదృష్టం, లేకపోతే కనుక మనం దాన్ని మామూలుగానే మనము ట్రీట్ చేసుకొని అవసరం ఒకవేళ ఫెయిలియర్ ఆఫ్ మెడికల్ మేనేజ్మెంట్ కనుక అయితే అప్పుడు మనం హిస్టెక్టమీకి అన్నది వెళ్తామన్నమాట. నెలసరిలో అధికంగా రక్తం పోతున్నప్పుడు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. రక్తస్రావాన్ని తగ్గించడానికి హార్మోన్ రహిత ట్రైనెక్సామిక్ యాసిడ్ వంటి మందులు, హార్మోన్ల సమతుల్యత కోసం ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ని డాక్టర్లు సూచిస్తారు. వీటన్నిటికంటే అద్భుతమైన ఆధునిక పద్ధతి మిరేనా.
ఇది గర్భాశయంలో ఉంచే ఒక చిన్న పరికరం. ఇది లోపలే హార్మోన్ను విడుదల చేస్తూ రక్తస్రావాన్ని 90% వరకు తగ్గిస్తుంది. మందులు పనిచేయనప్పుడు ఫైబ్రాయిడ్లను తీసేసే మయోమెక్టమీ, గర్భాశయ లైనింగ్ను తొలగించే ఎండోమెట్రియల్ అబ్లేషన్, సమస్య బాగా ముదిరితే చివరి పరిష్కారంగా గర్భాశయాన్ని తొలగించే హిస్టరెక్టమీ శస్త్రచికిత్సలు చేస్తారు. ఇక అధిక ఋతుస్రావం సమస్యను నివారించుకునేందుకు బరువును చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తగినంత ఐరన్ కోసం తోటకూర, పాలకూర, బెల్లం, ఖర్జూర, గుడ్లు వంటి ఐరన్ ఎక్కువగా లభించే పదార్థాల్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఈ జాగ్రత్తలు నెలసరి చిక్కుల్ని చాలా వరకు దూరంగా ఉంచుతాయి. శ్వాస మనకు ప్రాణాధారం. శ్వాస లేకపోతే మనకు జీవం లేదు. శ్వాస లేకుండా, ఊపిరి తీయకుండా కొన్ని నిమిషాలు కూడా మనం ఉండలేం. ప్రాణవాయువు అందటం ఆలస్యం అవుతున్న కొద్దీ ఉక్కిరిబిక్కిరైపోతాం. అందుకే ఊపిరితిత్తులకు అంతటి ప్రాధాన్యం. అయితే ఇంతటి కీలకమైన ఊపిరితిత్తులకు ఇవాళ లంగ్ క్యాన్సర్ రూపంలో పెను ప్రమాదం ముంచుకొస్తోంది. ఊపిరితిత్తుల్ని మెల్లమెల్లగా కబళిస్తూ చివరకు మన ప్రాణాలనే ప్రమాదంలోకి నెడుతోంది. ప్రత్యేకించి పురుషులకు లంగ్ క్యాన్సర్ అనేది శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఊపిరికి ఉరిబిగించే లంగ్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టే పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లంగ్ క్యాన్సర్ ఊపిరితిత్తుల కణాలు విపరీతమైన స్థాయిలో పెరిగి ఊపిరితిత్తులను విధ్వంసం చేసే వ్యాధి ఇది. మనలోని అణువణువుకు ప్రాణవాయువును అందించే ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లు అంత త్వరగా బయటపడవు. క్యాన్సర్ను గుర్తించేసరికే చాలా మందిలో అది బాగా ముదిరిపోయి ఉంటుంది. లంగ్ క్యాన్సర్లో ప్రధానంగా ఎడతెగకుండా దగ్గు వేధిస్తుంటుంది. గొంతు బొంగురుపోతుంటుంది. దగ్గుతున్నప్పుడు నోటి నుంచి తరచూ రక్తం పడుతుంటుంది. ఉన్నట్టుండి బరువు తగ్గిపోతుంటారు. ఆకలి కూడా తగ్గుతుంది. చూపు మందగిస్తుంటుంది. తరచూ జ్వరం వస్తుంటుంది. శ్వాసనాళాల్లో వాపు, నిమోనియా వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. కఫం, ఛాతీ ఎక్స్రే, సిటీ స్కాన్ పరీక్షలు చేయడం ద్వారా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఆనవాళ్లను ఖచ్చితంగా గుర్తిస్తారు. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే లంగ్ క్యాన్సర్ను పూర్తిగా నయం చేయొచ్చు. క్యాన్సర్ చికిత్స మూలంగా తలెత్తే దుష్ఫలితాలను చాలా వరకు అదుపులో పెట్టొచ్చు. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణితుల్ని నిర్ధారణ చేసినప్పుడు వాటిని తొలగించడానికి సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి గాని లేదా 2-3 విధానాలు కలిపి కానీ డాక్టర్లు క్యాన్సర్ కణితుల్ని నిర్మూలిస్తారు. మన పాలిట మరణశాసనంగా పరిణమించే ప్రాణాంతకమైన లంగ్ క్యాన్సర్ను నివారించాలంటే అందుకు ధూమపానం అలవాటుకు దూరంగా ఉండడం ఒక్కటే మన ముందున్న మార్గం. మనలో కొంతమంది ఉదయం నిద్రలేచినప్పుడు ఉత్సాహంగానే కనిపిస్తారు. వేళకు అల్పాహారం కూడా తీసుకుంటారు. ఓ కప్పు కాఫీనో, టీనో కూడా పుచ్చుకుంటారు. అయినా కాసేపటికి వారి ముఖంలో అలసట కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇదంతా ఎండ తీవ్రత వల్లనేమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ అలసటకు అసలు కారణం మనం తీసుకునే ఆహార పదార్థాలే అంటారు పోషకాహార నిపుణులు. ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారం అనేది మన శరీరానికి అత్యవసరమైన జీవఇంధనం. వేళకు తినడం మాత్రమే కాదు, సరైన ఆహార పదార్థాల్ని ఎంచుకుని తినడం కూడా ముఖ్యమే. మనలో కొంతమంది వేళకు ఆహారాన్ని తీసుకుంటున్నా శక్తి చాలకపోవడానికి, నీరసం కమ్ముకు రావడానికి వెనుక సరైన ఆహారాల్ని తీసుకోకపోవడమే అంటారు పోషకాహార నిపుణులు. మనలో చాలామంది పండ్ల రసాల్ని తాగితే మంచి శక్తి లభిస్తుందని భావిస్తారు. నిజానికి పండ్ల రసాలు ఆరోగ్యకరమే, కానీ శారీరక శక్తిని త్వరగా కోల్పోయేలా చేస్తాయి. పండ్ల రసాల్లో ఫైబర్ ఉండదు, చక్కెరలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవి శరీరంలోకి త్వరగా విడుదలై రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచుతాయి. తద్వారా శరీరంలోని శక్తి ఒక్కసారిగా పెరిగి చురుగ్గా కనిపిస్తాం, కానీ అంతే త్వరగా అలసిపోతాం కూడా. అదే నేరుగా పండ్లను తీసుకుంటే వాటిలోని పీచు చక్కెరలు ఆలస్యంగా విడుదలయ్యేలా, వీటిని శరీరం ఆలస్యంగా గ్రహించేలా చేస్తుంది. తద్వారా ఎక్కువ సమయం పాటు ఉత్సాహంగా ఉండగలుగుతాం. అందుకే పండ్ల రసాలకు బదులుగా పండ్లు తీసుకోవడమే మేలు. కొంతమంది అదే పనిగా కాఫీ, టీలు తాగుతుంటారు. వీటి వల్ల శరీరానికి తక్షణ శక్తి వస్తుందని అనుకుంటారు. ఈ మాట వాస్తవమే అయినా మితిమీరితే ఆరోగ్యానికి నష్టమే. కాఫీ, టీలలో ఉండే కెఫీన్ శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అలాగని రోజులో ఎక్కువసార్లు వీటిని తీసుకుంటే శరీరంలో సహజ సిద్ధమైన శక్తి స్థాయిలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ అలవాటు వల్ల దీర్ఘకాలంలో శారీరక శక్తి పెరగకపోగా క్రమంగా తగ్గుతూ మరింత అలసిపోయే అవకాశం ఉంటుంది. అందుకే రోజుకు 1-2 కప్పులకు మించి వీటిని తీసుకోకపోవడం మంచిది. భోజనం కడుపు నిండా తినడం చాలా మందికి అలవాటు. దీనివల్ల శక్తి వస్తుందనుకుంటారు, కానీ శక్తికి బదులు ఆయాసం, అలసట వహిస్తుంటాయి.
భోజనంలో భాగంగా అన్నం, ఇతర పదార్థాల్ని కడుపు నిండా తీసుకోవడం వల్ల వాటిని జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం పడుతుంది. అప్పటిదాకా శరీరంలో నిల్వ ఉన్న శక్తిని ఉపయోగించుకుంటుంది. ఫలితంగా నీరసం, అలసట వహిస్తాయి. మరికొన్నిసార్లు మనం తీసుకునే ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు లోపించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది కూడా కాసేపటికి శారీరక అలసటకు దారితీస్తుంది. కాబట్టి మోతాదులో ఆహారం తీసుకోవడం, తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలు తినడం, అలాగే ఎంచుకునే ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్ వంటివి ఉండేలా చూసుకోవడం, భోజనానికి ముందు సలాడ్లు, సూప్స్ తీసుకోవడం వంటివి చేస్తే అరుగుదల బాగుంటుంది. అలాగే శరీరానికి శక్తి అంది అది ఎక్కువ సమయం పాటు మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. నడక నేడు ఈ మాటే తారక మంత్రం. ఈ రోజుల్లో ఏ డాక్టర్ని కలిసినా ముందుగా మనకు రోజు కాసేపైన నడవడాన్ని అలవాటు చేసుకోమని చెబుతారు. నిజానికి రోజు కాసేపు నడిస్తే ఆరోగ్యంతో పాటు చక్కటి ఆనందం కూడా మన సొంతమవుతుంది. ఇక ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికైతే నడకను మించిన వ్యాయామం మరొకటి లేదు. రోజు ఉదయమో సాయంత్రమో ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు కనీసం అరగంట సేపు వాకింగ్ చేస్తే చాలు. హృద్రోగులు తమ ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. గుండె జబ్బు బాధితులకు నడక ఎందుకు మంచిదో, నడకతో వారికి వనగూరే ఆరోగ్య ప్రయోజనాలేమిటో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హృద్రోగులు శారీరక శ్రమ చేయొచ్చా, చేయకూడదా? అటాక్ వచ్చింది, స్టెంటింగ్ అయింది, లేకపోతే బైపాస్ సర్జరీ అయిన తర్వాత ఒక 1 month తర్వాత మంచిగా వాళ్ళు ఉన్నప్పుడు రెగ్యులర్ వాకింగ్ అనేది చాలా మంచిది. రెగ్యులర్ వాకింగ్ అట్లీస్ట్ సగటున వాళ్ళు ఇనిషియల్గా స్లోగా స్టార్ట్ చేసి ఓ 10 minutes ఆర్ 15 minutes పర్ డే స్టార్ట్ చేసి ఓ 2 to 4 weeks తర్వాత వాళ్ళ పేస్ బట్టి, వాళ్ళు చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ దాన్ని బట్టి దాన్ని మెల్లగా పెంచుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ మినిమం 30 minutes పర్ డే చేయడం చాలా మంచిది. ఇది నార్మల్గా ఉన్న పేషెంట్స్. కొంతమందిలో హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళు నార్మల్గా చేస్తూ ఉంటే నొప్పి, ఆయాసం వస్తుందంటే వాళ్ళ పేస్ తగ్గట్టు అట్లీస్ట్ ఇప్పుడు ఒక్కసారి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ తగ్గిపోయిన తర్వాత, కాళ్ళ వాపులు తగ్గిపోయిన తర్వాత, హాస్పిటల్లో హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళు అడ్మిట్ అయినప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక 2 weeks తర్వాత స్లోగా వాళ్ళు రీహాబ్ చేయడం మంచిది. ఈ హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళు కొంచెం ఫస్ట్ ఇనీషియల్గా ఒక 2 to 4 weeks గైడెడ్ సూపర్విజన్లో రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేయడం మంచిది. హాస్పిటల్లో రెగ్యులర్ ఫిజియోథెరపీ వాళ్ళు వాకింగ్ నేర్పించడము, సింపుల్ స్ట్రెచ్అప్, వార్మప్, మాన్యువర్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ. ఎప్పుడైతే వాకింగ్ చేస్తామో హార్ట్ యొక్క ఫంక్షన్ మంచిగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం పేషెంట్కి కూడా బీపీ, షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్ రావడం వల్ల, వాకింగ్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మంచిగా ఉంటుంది. సో వాకింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పేస్ దాన్ని బట్టి, హార్ట్ ఫంక్షన్ దాన్ని బట్టి యూజువల్గా వాళ్ళ కార్డియాలజిస్ట్, కన్సర్న్ డాక్టర్ దే విల్ సజెస్ట్. హృద్రోగులకు నడక ఒక మంచి వ్యాయామం అని చెప్తారు కదా, ఎందుకు? ఒక మోడరేట్ ఇంటెన్సిటీ వాకింగ్ అనేది సగటున ఏ మనిషి అన్నా చేయాలి. అంటే అట్లీస్ట్ ఒక 150 minutes పర్ వీక్ అనేది ఒక మనిషి వాకింగ్ చేయాలి. అట్లీస్ట్ 30 minutes పర్ డే, అట్లీస్ట్ 5 days ఏ వీక్ అన్నా వాకింగ్ పెట్టుకోవడం మంచిది. ఒక్కసారి వాకింగ్ చేయడం వల్ల ఎప్పుడైతే వాళ్ళది ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, వాళ్ళ మజిల్స్లో ఏదైతుందో మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం హార్ట్ పంప్ ఏదైతే అవుతుందో వాకింగ్ చేయడం వల్ల హార్ట్ ఫంక్షన్ కూడా మంచిగా పెరుగుతుంది. కొల్లెటరల్స్ అంటాం, అవి కూడా పెరుగుతుంది. ఇంకొకటి వాకింగ్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గుతుంది. షుగర్ పేషెంట్లో అయితే షుగర్ మంచిగా కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. అదే హైపర్ టెన్షన్ పేషెంట్స్లో ఈవెన్ వాకింగ్ చేయడం వల్ల మన బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా మంచిగా కంట్రోల్ వస్తుంది. అందుకే వాకింగ్ చేయడంలో ఇన్ని బెనిఫిట్స్. ఇది వాకింగ్ చేసే ముందు, చేసిన తర్వాత కొంచెం ఫిట్నెస్ అంటే రెగ్యులర్గా మన వార్మప్ స్ట్రెచెస్ ఒక 5 minutes ముందు బాడీని అంతా స్ట్రెచ్ చేసుకొని చేసే ముందు వాకింగ్ స్టార్ట్ చేయాలి. స్లోగా వాళ్ళ పేస్ తగ్గట్టు వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ వాకింగ్ని పెంచుకోవచ్చు. హృద్రోగులు నడకను ఎలా సాధన చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరి పేషెంట్స్ కన్నా ఫస్ట్ 2 to 4 weeks ఇంట్లోనే వాకింగ్ చేయమంటాం. సో దట్ ఇఫ్ దే గెట్ ఎనీ ఎమర్జెన్సీ ఏదైనా జరిగినా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఒక్కసారి 2 to 4 weeks తర్వాత వాళ్ళు మంచిగా స్టేబుల్గా ఉన్నప్పుడు వాళ్ళు పార్క్లో వెళ్ళి వాకింగ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఇనిషియల్గా ఒక 15 minutes, 20 minutes పర్ డే స్లోగా వాళ్ళ పేస్ తగ్గట్టు దాన్ని పెంచుతూ ఉండాలి. వాకింగ్ చేసే ముందు ఇనిషియల్గా ఒక 5 minutes స్ట్రెచ్చింగ్ అట్లాంటి వార్మప్ చేసుకుంటుంటే వాకింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమీ ఇబ్బందులు ఉండవు. వాకింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 5 minutes స్ట్రెచ్చింగ్ చేసుకోవడం బాడీని అంతా, అది కూడా మంచిది. ఇది ఒక
ఒక పేషెంట్స్ కొంతమంది జిమ్కి వెళ్ళి నార్మల్గా ఏదైతే ఉంటుందో వాళ్ళు థ్రెడ్మిల్ ఏరోబిక్స్ ఏదైతే ఉందో అది కూడా చేయడం మంచిది. లైట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటే హెవీ వెయిట్స్ కాకుండా నార్మల్గా సింపుల్ మజిల్ ట్రైనింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. బెటర్ టు అవాయిడ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్స్ అండి. దట్స్ ఫర్ ఎనీ హార్ట్ ఫెయిల్యూర్ సివియర్. నడక సాధన చేస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా తినడం తాగడం చేయొచ్చా? మనము నడిచేటప్పుడు యూజువల్గా మన బ్లడ్ సప్లై కాళ్ళకి ఎక్కువగా వెళ్తుంది, ఏవైతే మజిల్స్ యాక్టివ్గా ఉంటుందో. మనం తినేటప్పుడు మనది ఏదైతే స్టొమక్ అక్కడ వర్క్ అవుతుందో బ్లడ్ సప్లై అక్కడికి వెళ్తుంది. యూజువల్గా వాకింగ్ చేసేటప్పుడు తినడం అవాయిడ్ చేయండి. నిజంగా వాళ్ళకి ఏదన్నా అప్పుడు ఏమన్నా ఆకలి అవుతుంది, ఏదన్నా తాగాలి, దాహం అవుతుందంటే వాకింగ్ అప్పుడు స్టాప్ చేసి రిలాక్స్గా ఒక 5 minutes కూర్చోండి, తినడమా తాగడమా చేయండి. వాకింగ్ చేసేటప్పుడు తినడం తాగడం వాకింగ్లో చేసేటప్పుడు సడన్గా మనకు సరం పడడం, చోకింగ్ అవ్వడం సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. సో బెటర్ రెండిట్లను మిక్స్ చేయకండి. రెగ్యులర్గా తిన్న తర్వాత మనం ఏవైతే ఒక 5 to 10 minutes రిలాక్స్గా కూర్చోండి. తర్వాత డిన్నర్ తర్వాతనో లంచ్ తర్వాతనో 5 to 10 minutes రిలాక్స్గా కూర్చున్న తర్వాత లైట్గా వాకింగ్ చేయండి, ఒక 10 to 15 minutes. అది మంచిదే. అప్పుడు మన బాడీలో షుగర్ స్పైక్స్ లేకుండా మజిల్ షుగర్ని అబ్జర్వ్ చేస్తుంది. కొంచెం డైజెషన్ కూడా యాక్టివిటీ ఎప్పుడైతే బౌల్ మూమెంట్ ఎక్కువగా మంచిగా ఉండడం వల్ల డైజెషన్ కూడా పెరుగుతుంది. హృద్రోగులు నడకను ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లో ఆపాల్సి ఉంటుంది? కొంతమందిలో హార్ట్ పేషెంట్స్లో హార్ట్ ఫంక్షన్ వీక్గా ఉన్నప్పుడు వాళ్ళు నడుస్తున్న కొంత దూరం తర్వాత కొద్దిసేపు తర్వాత ఆయాసం, నొప్పి ఎలాంటిది వాళ్ళకి అన్కంఫర్టబుల్ ఏదైనా ఫీల్ అవుతున్నారంటే బెటర్ అప్పుడు వాకింగ్ స్టాప్ చేసి రిలాక్స్గా కూర్చోవాలి అండి. కొంతమంది నార్మల్గా స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఆయాసం వస్తుందంటే బెటర్ టు వెయిట్. అంటే హార్ట్ ఫంక్షన్ వీక్ ఉండడం వల్ల హార్ట్ అంత మోతాదులో బ్లడ్ సప్లై శరీరానికి ఇవ్వలేకపోతుంది. అందుకే వాళ్ళప్పుడు ఛాతిలో నొప్పి, ఆయాసం ఉంటుంది. కొంతమందిలో హార్ట్ పేషెంట్స్కి హార్ట్కి సప్లై చేసే రక్తనాళాలు ఫుల్గా సన్నగా పడిపోయి బ్లాకేజెస్ ఉన్నా అప్పుడు కావాల్సిన బ్లడ్ సప్లై ఉండనందుకు వాళ్ళకు ఛాతిలో బరువుగా అనిపించడం, కొంతమందికి చేతులు లాగడము, దవడలో ఇలా గుంజడం అవుతుంది అని అంటే వెంటనే వాళ్ళు హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వెంటనే ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయి టెస్ట్ చేసుకోవడం మంచిది. ఇంకొంతమందికి ఇనీషియల్గా నడిచేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత నొప్పి వస్తుంది. అంటే ఇనీషియల్గా వాళ్ళు ఆ నడిసే ఆ పేస్కి అంటే ఇనీషియల్గా మెల్లగా నడిచినప్పుడు ఆ టైంలో బ్లడ్ సప్లై సరిపోతుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ పేస్ని ఫాస్ట్ని పెంచుతారో అప్పుడు నొప్పి వస్తుంది అని అంటే అప్పుడు వాళ్ళు వ్యాయామం చేయడం ఆపడం మంచిది. ఎవరైనా సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, హార్ట్ అటాక్ పేషెంట్స్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయడం అంత మంచిది కాదు. నిత్యం నడకను ఒక వ్యాయామంగా సాధన చేయడం ద్వారా గుండె జబ్బుల్ని నివారించుకోవచ్చా? ఒక పేషెంట్ వాకింగ్ చేయడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఎట్ ద సేమ్ టైం షుగర్ కంట్రోల్కి వస్తుంది, బీపీ కంట్రోల్కి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం హార్ట్లో మన ఏదైతే కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉంటుందో దాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అందుకే ఒక పేషెంట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన మన జనాలలో రెగ్యులర్గా వాకింగ్ చేసే వాళ్ళ దాంట్లో హార్ట్ అటాక్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు మధ్యలో కొత్తగా రీసెర్చ్ అయింది, ఎవరైతే సెడెంటరీగా వాకింగ్ చేయకుండా ఉంటారో అది హార్ట్ అటాక్ యొక్క రిస్క్ చాలా పెంచుతుంది. అందుకే వాకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ వాకింగ్ చేయాలి. హార్ట్ పేషెంట్స్ కూడా వాకింగ్ చేయొచ్చు. షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్, జనరల్ పాపులేషన్ కూడా ఎంత వాకింగ్ చేస్తే అంత మంచిది. అట్లీస్ట్ మినిమం 30 minutes పర్ డే చూసుకోవడం, వాకింగ్ చేసేటట్టు ఉండడం మంచిది. రోజు కాసేపైనా నడవటం అంటే మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుకోవటమే. గుండె జబ్బుతో బాధపడుతున్నప్పుడు రోజు కాసేపు నడవటం వల్ల రక్తనాళాల్లో ప్రవాహం చక్కగా ఉంటుంది. బరువు, రక్తపోటు, షుగర్ వంటివన్నీ అదుపులో ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో చక్కెర స్థాయిలను చక్కగా అదుపులో ఉంచుకునేందుకు ఉసిరిపొడి, పసుపు మిశ్రమం ఎంతగానో తోడ్పడుతుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ 2 పొడులను సమాన మోతాదులో గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. దీంతో క్లోమగ్రంథి చురుకుగా పనిచేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. మధుమేహం చక్కగా అదుపులో ఉంటుంది.